నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫేజ్ 1 నామినేషన్ల దాఖలు ముగింపు. శివంగలపల్లి సర్పంచ్ బరిలోకి మాజీ మావోయిస్టు నేత జ్యోతి. వేములవాడలో ఘనంగా దీక్ష దివస్ నిర్వహణ. భీమేశ్వర ఆలయంలో సౌకర్యాలు పరిశీలించిన ఆలయ ఈవో. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన రోజు అయిన దీక్ష దివాస్ను వేములవాడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రారంభించిన అమర నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారన్నారు. 11 రోజుల పాటు సాగిన ఈ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదని గుర్తు చేశారు. దీక్ష దివాస్ను పురస్కరించుకుని వేములవాడలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, రూరల్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ గారు దీక్ష చేపట్టి 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టి యావత్ దేశాన్ని ఆలోచింపచేసే విధంగా మరి తెలంగాణ చరిత్రలోనే ఒక ఆమర నిరాహార దీక్ష, ఒక దీక్షా దివస్గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ సురక్షితంగా ఉంటుందో మరి తెచ్చుకున్న తెలంగాణ మరి కేసీఆర్ చేతిలోనే ఉంటేనే మరి ఆ విధంగా సురక్షంగా ఉంటుందని మరి నేటి యువత కావచ్చు, మరి రాబోయే తరాలు కావచ్చు, మరి గుర్తుంచుకునే విధంగా భావి తరాలు కూడా మరి కేసీఆర్ దీక్షను కావచ్చు ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని ముందుకెళ్లాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి దీక్షా దివస్ని పురస్కరించుకొని తెలంగాణ తల్లికి పూలమాలను వేసుకొని మరి అమరులకు కూడా నివాళులర్పించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కావునట్లు తలబెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మరి కేసీఆర్ గారు ఆనాడు 2009 నవంబర్ 29 ఈ రోజున మరి సిద్దిపేటలో ఆమర దీక్షకు పోతున్న తరుణంలో మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేసి అక్కడి నుంచి మరి ఆమర దీక్ష నేను విరమించను, తెలంగాణ ప్రకటించేదాకా అని చెప్పి దీక్ష కూనుకున్నటువంటి కేసీఆర్ గారి దీక్ష పుట్టిన రోజు. మరి ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం తప్పండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు నీళ్లు నిధులు నియామకాలు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి 2001లో పార్టీని పెట్టే సందర్భంలో ఆనాటి ఉద్యమాలు సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణను ఇవ్వకుండా 1200 మంది విద్యార్థులు అమరులు కావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మరి కేసీఆర్ గారు చనిపోవడానికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నా చావైనా దీనికి సిద్ధమని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పొందిన రోజు. కాబట్టి ఈ సందర్భంగా మరి వేములవాడ పట్టణంలో తెలంగాణ చౌకులో తెలంగాణ తల్లికి పూలమాల వేసి మరి అమరుల స్తూపానికి పూలు వేసి నివాళులు అర్పించబోతున్నాం. ఈ సందర్భంగా మరి తెలంగాణ వాదులంతా గ్రహించి తెలంగాణ మీద ప్రేమ ఉన్నది ఏ పార్టీకో ఒక్కసారి ఆలోచన చేసి రానున్న రోజుల్లో కూడా తెలంగాణ వాదాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా చాటడానికి మీరంతా కూడా బలపరచాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం. దీక్షా దివస్ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాలను అర్పించి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం కార్యక్రమంలో భాగంగా ప్రారంభం చేసుకోవడం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మాధవి గారు, అదేవిధంగా ఇలా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, దానికి నాయకత్వం వచ్చిన మన కేసీఆర్ గారికి ఒకసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్లటి పార్టీలు అంటున్నారు ఎదువైతే మాట్లాడుతుందో ఒక్కసారి కేసీఆర్ చరిత్ర తెలుసుకోరి, కేసీఆర్ పోరాటం తెలుసుకోరి, కేసీఆర్ చేసిన ఇలా మీరు కార్యక్రమంలో ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ దీక్షా దివాసు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగస్వామ్య ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దీక్షా దివాస్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేములవాడలో తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపం కాడ పూలు అర్పించడం జరిగింది. ఈ దీక్షా దివాస్ అనే కార్యక్రమం ఎందుకు చేయడం జరిగిందంటే తెలంగాణ వచ్చినాడు 10 సంవత్సరాలు ఉన్న కుర్రాడు ఈ సంవత్సరం 20 సంవత్సరాలు అయింది. అతనికి గతంలో చేసిన ఉద్యమాల సమయం ఎలా గడిచింది, తెలంగాణ ఏ విధంగా వచ్చింది, ఈ దీక్షా దివాస్ కార్యక్రమం భావి తరాలకు గుర్తుండే విధంగా తెలంగాణ ఉద్యమం గతంలో ఏం చేశారు, ఏ విధంగా చేశారని భావి తరాల్లో ఇంకెంత చేయాలి, భావి తరాలలో తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నుకుంటే ఇంకా భవిష్యత్తులో ఈ దీక్షా దివాస్ కార్యక్రమాలు అంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణను ప్రపంచ పటంలో అభివృద్ధి చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి చేసే విధంగా ఐటీ రంగంలో కానీ ఏ రంగంలోనైనా తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక ఉద్యమంలా తీసుకొని ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి తెలంగాణ అభివృద్ధి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ ఉద్యమ దీక్షా దివాస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వేములవాడ ఈ దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీక్షా దివాస్ అనే ఈ ప్రోగ్రాంని చేసుకోవడానికి మనకు కల్పించినటువంటి మరి ఆ మహనీయులు తెలంగాణ సాధించిన రథసారథి కేసీఆర్ గారు పూనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకై మరి ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి ఈ రోజును మరి యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు ఎలా అందించాలి, ఈ ఉద్యమ స్ఫూర్తి ఎలా కొనసాగింది, తెలంగాణ రాష్ట్రం సాధించ గురించి తెలుసుకున్నట్టు మరి అందరికీ తెలియాల్సినంత అవసరం ఉంది. మరి ఈ దీక్షా దివాస్ అనే ఈ రోజును కూడా జరుపుకోవడానికి ముఖ్య కారణం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో జరిగినటువంటి పోరాటాల స్ఫూర్తే, ఆ ఉద్యమమే మరి మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ అవి గుర్తు చేసుకుంటూ ఆ కేసీఆర్ గారికి మనము చాలా కృతజ్ఞతగా ఉండి మరి ఈ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి భారతదేశంలో ఒక్కడ కూడా చేయలేదని మనం కొనియాడక తప్పదు. జై తెలంగాణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. ఆలయంలో ఇటీవల ప్రారంభించిన సేవా టికెట్లు, క్యూలైన్ల నిర్వహణ, భక్తుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీరు, విశ్రాంతి స్థలాలు, ఇతర దృశ్య సౌకర్యాలు తదితర అంశాలని ఆమె పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి పలు సూచన చేశారు. ఈ పరిశీలనలో ఆలయ ఇన్స్పెక్టర్ ఎడ్ల శివసాయి, ఎస్డీఎఫ్ సిబ్బంది, ఇతర ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని లక్ష్యంగా చేసుకుని మాజీ మావోయిస్టు నేత నేరెళ్ల జ్యోతి బరిలోకి దిగడం గ్రామస్థాయిలో చర్చనీయాంశమైంది. 19 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన జ్యోతి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ పోరాటం సాగించినట్లు తెలిపారు. 2005లో దళ సభ్యురాలుగా పార్టీలో చేరిన ఆమె ప్రగతిలో భాగంగా జిల్లా కమిటీ సభ్యురాలు, అనంతరం రాష్ట్ర ప్రెస్ ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగారు. 2001లో కోనరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన జ్యోతి అనారోగ్య కారణాలతో 2023లో కరీంనగర్ ఎస్పీ సుబ్బారాయుడు ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం గ్రామంలోనే నివసిస్తున్న ఆమె ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సంకల్పించారు. శివంగలపల్లి సర్పంచ్ స్థానాన్ని ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ప్రజాసేవకు అవకాశం కోసం తాను పోటీలో నిలబడ్డామని జ్యోతి వెల్లడించారు. నేను ఒక 2 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడిన. నేను 2023లో సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసమే పోరాడాలి అనుకుంటే ఇక్కడున్న వ్యవస్థలో ఇప్పుడున్న మా ఊరికి అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు కలిసి వచ్చిన దాన్ని మనము వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు సర్పంచ్గా అవకాశం వచ్చింది. మహిళగా ఈ ఊరు కూడా నన్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజలందరూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేయాలి, మన ఊరికి అభివృద్ధి చేయాలంటే అది నీతోటే అవుతుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను మా ఊరిని ఇంటింటికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపిస్తా. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నన్ను ముందుండి నడిపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఉద్యమంలో ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ప్రజల సేవే నా లక్ష్యం.
ప్రజలకు సేవ చేయడం అనేది నేను ఎక్కడన్నా ఉన్నా కూడా అక్కడున్న పరిస్థితిని బట్టి నేను ఏదైతే చేయగలుగుతా అనే దాన్ని నేను చూస్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ముందుండి తీసుకుపోతా అనేది అనుకుంటున్నా. అదే నా లక్ష్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ప్రజల మనిషిని కాబట్టి ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఏదైనా సేవ చేస్తా. ఇక్కడ అభివృద్ధి అనేది నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత అభివృద్ధి అనేది ఎలా ఉంటది అనేది నా స్వార్థం కోసం నేను ఏది ఉపయోగించుకున్నా అంతా కూడా ప్రజల కోసమే ఉపయోగిస్తా. ఖచ్చితంగా వాళ్ళ సమస్యల కోసం ముందుండి పోరాడతా. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫేజ్ 1 నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేటితో అధికారికంగా ముగిసింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతో ఎలాంటి రాజీ ఉండబోతున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ తదితర మొత్తం ప్రక్రియల్ని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం పూర్తయింది. ప్రజలు స్వేచ్ఛగా తమ అభ్యర్థుల్ని ఎన్నుకునేలా అనువైన వాతావరణం కల్పిస్తామని కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని మహర్షి ఉన్నత పాఠశాలలో శనివారం ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ పాల్గొని పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పిల్లల చుట్టూ కనిపించే అనుమానాస్పద పరిస్థితినైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీ పెంట శ్రీనివాస్ పిల్లలపై లైంగిక నేరాల నివారణకు ఫోక్సో చట్టం ఎంత కఠినంగా అమల్లో ఉందో వివరించారు. బాధిత పిల్లల హక్కులు, ఫిర్యాదు బాధ్యత, న్యాయపరమైన రక్షణ వంటి అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూర శ్వేత, లోక్ అదాలత్ సభ్యులు ఆడపు వేణు, గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జ్యోతి, ప్యానెల్ అడ్వకేట్ అరుణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.